ఈ విశ్వం యాంత్రికం కాదు. ఆధునిక యుగంలో యాంత్రిక మానవులు తయారు చేయబడ్డారు. వీటిని సాధారణంగా మనం రోబోట్ అంటాం. రోబోటు చూడడానికి మనిషి రూపంలోనే ఉంటుంది. అది నడుస్తుంది, మాట్లాడుతుంది, పనిచేస్తుంది. కానీ వాస్తవానికి అది ఒక యంత్రం మాత్రమే. అందులో ఎలాంటి మేధస్సు లేదు. మానవ నిర్మిత యంత్రాల మాదిరిగానే అది కూడా యాంత్రిక పద్ధతిలో పనిచేస్తుంది. ఆఫీస్ బాయ్గా పనిచేసేందుకు లండన్లోని ఓ కార్యాలయంలో ఓ రోబోను ఉంచారు. ఈ రోబో ఆఫీసుకి వచ్చినప్పుడు ఆఫీసులో పనిచేసే మహిళా సెక్రటరీ జెనీ ఎసిఫెఫ్ దానికి ట్రయల్ రన్ చేయించాలనుకుంది. ఆమె రోబోటు బ్యాటరీని తనిఖీ చేస్తుండగా అకస్మాత్తుగా రోబో కదులుతూ ఆ సెక్రటరీ వెనుక నడవసాగింది. ఇక లేడీస్ సెక్రటరీ ముందుకు పరిగెత్తడం, ఆమె వెనుక ఆ ఇనుప యంత్రం ఆమెను అనుసరించడం ఎంతకీ అదుపులోకి రాకుండా వ్యవహరించసాగింది. ఈ ఉరుకు పరుగులలో ఓ కొత్త టైపు రైటర్ని ఢీకొని నేలపై పడి విరిగిపోయింది. చివరికి చాలా కష్టంతో ఆ రోబోటు అదుపులోకి వచ్చింది. ఆధునిక యుగంలో దైవాన్ని నమ్మనివారు ఈ విశ్వం కూడా ఓ భారీ యంత్రం తప్ప మరొకటి కాదని, ఒక రోబోటు ఆ మాదిరిగా యాంత్రికంగా నడుస్తోందని వాదిస్తారు. అయితే ఈ విశ్వం మిలియన్ల సంవత్సరాలుగా అత్యంత క్రమ పద్ధతిలో అదే స్థితిలో నడవడాన్ని చూస్తే ఈ వాదన ఖండించదగ్గదని ఇట్టే అర్థం అవుతుంది. విశ్వమంతా కేవలం రోబో లాంటి ఒక యంత్రమే అయితే లండన్ ఆఫీసులో ప్రస్తుతం జరిగిన సంఘటన మాదిరిగా పదే అందులో ఘర్షణ జరిగేది. దివ్య ఖురాన్లో ప్రస్తావించబడింది, సూర్యుడు ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతున్నాడు. ఇది మహాశక్తిమంతుడు, గొప్ప జ్ఞాని అయిన దేవుడు నిర్దేశించిన నియమావళి. ఇక చంద్రుడు, అతని కొరకు మేము దశలను నిర్దేశించాము. వాటిని దాటుకుంటూ వెళ్లి చివరకు అతడు మళ్లీ ఎండిన ఖర్జూరపు కొమ్మ మాదిరిగా మారిపోతాడు. చంద్రుని పట్టుకోవడం సూర్యుని తరం కాదు. అదే విధంగా రాత్రి పగలును దాటిపోజాలదు. అవన్నీ వేర్వేరు కక్షలలో తేలియాడుతూ ఉన్నాయి. సూర 38:40 వాక్యం దివ్య ఖురాన్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుత యుగంలో నిరూపితమైన మానవ పరిశీలనకు నిదర్శనం. ఇక్కడ మొత్తం విశ్వ యంత్రాంగాన్ని నియంత్రించే ఓ చేతన జీవి ఉందని, అదే గనక లేకపోతే విశ్వంలో ఈ క్రమబద్ధ వ్యవస్థ ఇంత సంపూర్ణమైన రూపంలో కొనసాగటం సుసాధ్యం కాదనే విషయాన్ని నిరూపించేందుకు ఈ ఒక్క సంఘటన చాలు.